ప్రపంచ కప్ లాంటి ప్రతిష్టాత్మక వేదికపై పాకిస్తాన్ను భారీ తేడాతో ఓడించడం ద్వారా భారత మహిళల జట్టు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. దీప్తి శర్మ 5 వికెట్లు, అద్భుత ప్రదర్శన. జట్టు ఉమ్మడి కృషి రాబోయే మ్యాచ్లలో భారత్ను మరింత పటిష్టంగా మార్చనుంది. ఇదే ఫామ్ను కొనసాగిస్తూ టీమిండియా ప్రపంచ కప్ ట్రోఫీ వైపు అడుగులు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహిళల టీ20 ప్రపంచ కప్లో యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఉత్కంఠంగా ఎదురుచూసిన భారత్ పాకిస్తాన్ సమరంలో టీమిండియా ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు మాత్రం 64 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తన విజయయాత్రను ఘనంగా ప్రారంభించింది. ఈ హై వోల్టేజ్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం కొండంత లక్ష్యంలోకి బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు భారత బౌలర్లు మొదటి ఓవర్ నుంచే చుక్కలు చూపించారు. భారత పేసర్లు, స్పిన్నర్లు కలిసికట్టుగా అటాక్ చేయడంతో పాక్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కునేందుకు తీవ్రంగా శ్రమించారు. పరుగుల వేగాన్ని పెంచే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. భారత ఫీల్డర్లు కూడా అద్భుత క్యాచ్లతో బౌలర్లకు పూర్తిగా అండగా నిలిచారు. భారత స్పిన్ మాంత్రికురాలు దీప్తి శర్మ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పతనాన్ని శాసించింది. అద్భుతమైన లైన్ అండ్ లెంత్తో పాక్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన దీప్తి ఏకంగా 5 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ జట్టు నడుం విరిచింది. దీప్తి శర్మ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ముఖ్యంగా ఆమె వేసిన 17వ ఓవర్ మ్యాచ్ను ఏకంగా ఏకపక్షం చేసింది. ఆ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు కూల్చడంతో పాక్ కథ ముగిసింది. భారత బౌలర్ల దాటికి పాకిస్తాన్ మహిళల జట్టు 17 ఓవర్లలోనే కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో నష్రా 5 బంతుల్లో 4 పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరగగా సాదియా 1 పరుగుతో అజేయంగా నిలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన 6వ టీ20 మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్లో పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా బౌలింగ్లోనూ అదే దూకుడు చూపిస్తూ పాక్పై భారీ విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్గా సరికొత్త చరిత్ర సృష్టించింది. రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 200 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు సాధించింది. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై భారీ స్కోర్ సాధించడమే కాకుండా పలు వ్యక్తిగత రికార్డులను కూడా తన పేరిట లెక్కించుకుంది. ముఖ్యంగా భారత యువ వికెట్ కీపర్ రిచా ఘోష్ లోయర్ ఆర్డర్లో వచ్చి పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్లో కేవలం 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఆమె ఒక చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారతదేశం తరపున 6వ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన రికార్డు రిచా తన పేరిట లెక్కించుకుంది. పాకిస్తాన్తో జరిగిన ఈ 6వ మ్యాచ్లో రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 200 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు సాధించింది. ఇందులో ఒక భారీ సిక్సర్, 5 అద్భుతమైన ఫోర్లు ఉన్నాయి. ముఖ్యంగా 19వ ఓవర్లో రిచా ఘోష్ పూనకాలు వచ్చినట్లు ఆడింది. ఆ ఓవర్లో వరుసగా 4 ఫోర్లు బాదడంతో కేవలం ఆ ఒక్క ఓవర్లోనే భారత్ జట్టుకు ఏకంగా 23 పరుగులు లభించాయి. ఈ మెరుపు ఇన్నింగ్స్ వల్లే టీమిండియా 170 పరుగుల భారీ స్కోర్ను బోర్డుపై ఉంచగలిగింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఆరంభంలో అస్సలు బాగాలేదు. ఓపెనర్ షఫాలి వర్మ కేవలం 6 పరుగులు చేసి మొదటి ఓవర్లోనే అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ కూడా 7 బంతుల్లో కేవలం 1 రన్ మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. దీంతో భారత జట్టు కేవలం 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో వైస్ కెప్టెన్ శృతి మందాన అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కలిసి ఇన్నింగ్స్ను నెమ్మదిగా నిర్మించారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందాన ఒత్తిడిని అధిగమించి అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించింది. ఆమె కేవలం 44 బంతుల్లో 2 సిక్సర్లు 9 ఫోర్ల సాయంతో 68 రన్స్ చేసి జట్టుకు భారీ స్కోర్ను అందించడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 35 బంతుల్లో 36 రన్స్ చేసి చాలా బాధ్యతాయుతంగా ఆడింది. కరెంటు సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఆడిన ఈ ఇన్నింగ్స్ జట్టుకు ఎంతో ప్లస్ అయింది. ఆఖర్లో దీప్తి శర్మ కూడా 9 బంతుల్లో 12 రన్స్ చేసి నాటౌట్గా నిలిచింది. పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయానంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్మృతి మందాన, రిచా ఘోష్ బ్యాటింగ్ను ప్రశంసించిన ఆమె ఆటగాళ్ల అనవసర ఒత్తిడిని తగ్గించుకోవాలని హెచ్చరించింది. దీప్తి శర్మ బౌలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ మ్యాచ్ను తాము సులువుగానే గెలిచినప్పటికీ ఇన్నింగ్స్ ప్రారంభంలో జట్టు ఆటగాళ్లపై తామే ఒత్తిడిని అనవసరంగా పెంచుకోవద్దని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమయంలో ఒత్తిడిని ఎలా జయించాలో తాను నేర్చుకున్నామని చెప్పారు. ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ స్మృతి మందాన పాకిస్తాన్ ఫీల్డర్లు ఇచ్చిన 2 లైఫ్లను అద్భుతంగా వాడుకుందని హర్మన్ ప్రీత్ కౌర్ కొనియాడారు.
స్మృతి మందాన 44 బంతుల్లో 68 రన్స్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించింది. మొదటి 2 వికెట్లు త్వరగానే పడినప్పుడు మేము కొంత ప్రెజర్లోకి వెళ్ళాం. కానీ నేను స్మృతి క్రీజులో ఉన్నప్పుడు మ్యాచ్ను పూర్తిగా మా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాం. మా ఇద్దరి మధ్య కుదిరిన 91 పరుగుల భాగస్వామ్యం వల్లే పాకిస్తాన్పై టీ20 వరల్డ్ కప్లో అత్యధిక స్కోరు 170గా చేయగలిగాం అని హర్మన్ ప్రీత్ కౌర్ వివరించింది.